ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే హుజురాబాద్లో వచ్చిన రిజల్టే రేపు తెలంగాణ మొత్తం వస్తుంది. వేల కోట్లు ఖర్చు పెట్టి ఓడగొట్టాలని చూసిండు ఉద్యమకారుడు ఈటల రాజేందర్. పార్టీ వేరైనా నేను ఒక మాట చెప్పిన చౌటుపల్ల కాడ కొన్ని సందర్భాల్లో నాలాంటి వ్యక్తి, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి నిజాయితీగా పార్టీలకు అతీతంగా చెప్తున్నా, హుజూరాబాద్ ప్రజలు ధర్మాన్ని గెలిపించండి, అహంకారానికి బుద్ధి చెప్పండి, ఒక నియంత పాలనకు బుద్ధి చెప్పండి, ఒక నిరంకుశ పాలనకు బుద్ధి చెప్పండి అని చెప్పడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో కూడా వాళ్ళ వ్యవహార శైలి మార్చుకోకపోతే తెలంగాణ ప్రజలు తప్పకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజల కోసం కష్టపడి నిజాయితీగా పనిచేసే ప్రభుత్వాన్ని తీసుకొస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఒక రాజగోపాల్ రెడ్డి కాదు, నాలాంటి వ్యక్తులు మీరందరూ తయారై ప్రతి ఒక్కరు గొంతు కలిపితే కేసీఆర్ అనే వ్యక్తి కొట్టుకపోతాడు. ఎందుకంటే ఒక నియంతలాగా పరిపాలించడం మంచిది కాదు, ఒక కుటుంబ పరిపాలన చేయడం మంచిది కాదు, లక్షల కోట్లు వేల కోట్లు దోసుకోవడం మంచిది కాదు. అది ప్రజల సొమ్ము. కష్టాల్లో ఉన్నోళ్ళు పేదోళ్ళు ఎంతో మంది ఉన్నారు. మనకు ఎన్నికల సందర్భంగా ఏం చెప్పిండు? 57 ఏళ్ళకి పెన్షన్ ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడు 3 ఏళ్ళే ఒక్క పెన్షన్ ఇచ్చిండా? కొత్త రేషన్ కార్డులు వచ్చినాయా? మరి సిగ్గు లేకుండా ఈ మంత్రి ఎందుకు తిరుగుతున్నా మునుగోడ్ల? ఆడ ఫ్లెక్సీలు పెట్టిర్రు, ఫ్లెక్సీలు పెట్టి దండలు వేసుకుంటా, వేసేటోనికి సిగ్గులేదు, దండ వేయించుకునేటోనికి సిగ్గులేదు. నేను నిజంగా చెప్తున్నా, మీకు ఈరోజు మనస్సాక్షిగా చెప్తున్నా, నేను ఎమ్మెల్యే గెలిచి ఏమి చేయలేకపోతున్నా, 3 ఏళ్ల నుంచి మన ప్రభుత్వం లేదు అని చెప్పి మనసులో కూడా కుమిలిపోతున్నా రోజు రోజుకు. అయినా సరే భగవంతుడి శక్తి తోటి ఎక్కడ పోయినా సరే నా శక్తి సామర్థ్యాల కొద్దీ ఎంతో అంత సాయం చేస్తున్నా. ప్రభుత్వం లేకున్నా సరే భయపడేది లేదు. భయపడేది లేదు. పోరాటం చేస్తే పోయేదేం లేదు. మనకు కావాల్సిన తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. కేసీఆర్ కుటుంబ అవినీతి పాలన నియంత పాలన నుంచి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించడమే మన లక్ష్యంగా పనిచేయాలి తప్పితే ఎవరికో భయపడడం కోసం కాదు. ఏది ఏమైనా కానీ తెలంగాణ ప్రజల బాగోగుల విషయంలో, అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.